మనుషులైనా, మిషన్లైనా, మందులైనా, ఇండ్లైనా, బండ్లైనా, బస్సులైనా, కార్లైనా ఏదైనా సరేనోళ్ళ సర్వీస్ ఓడిచి ఎక్స్పైరీ డేట్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. గట్నే కలకత్తా సిటీలో 150 ఏండ్ల సంధి పబ్లిక్ సర్వీస్ చేస్తున్న ట్రామ్ సర్వీస్ బండ్లకు కూడా పర్మనెంట్గా బ్రేకులు వేస్తారట బెంగాల్ సర్కార్ వాళ్ళు. ఇంతకీ ట్రామ్ సర్వీస్ బండ్లు అంటే ఏంటియో తెలియదు కదా చాలా మందికి. చూసిరా పోరి ఏంటియో. పట్టాల మీదనే నడుస్తాయి కానీ రైలు కావు, బస్సులు లెక్కనే ఉంటాయి కానీ బస్సులు కావు. అంటే ఇటు బస్సులు లెక్క కాదు, అటు రైళ్ళ లెక్క కాదు ఇవి. వీటినే ట్రామ్ సర్వీసులు అంటారు. 150 ఏళ్ల కిందట అంటే 1873లో బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా సిటీలో బ్రిటిష్ వాళ్ళు షాల్ చేసిరట ఈ ట్రామ్ సర్వీసులను. అదివరసంది నాన్ స్టాప్గా సిటీ లోకల్లో నడుస్తూనే ఉన్నాయి. కలకత్తా సిటీ లోకల్లో సర్వీస్ ఇస్తూనే ఉన్నాయి. ఈ అటెనక చాలా సిటీలలో ఈ రకంగా ట్రాన్స్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఏ సిటీలో వీటిని మెయింటెనెన్స్ చక్కగా లేక తీసేసిరట. ఇప్పుడు ఆఖరణ ఆ వంతు కలకత్తా సిటీలో నడుస్తున్న ట్రాన్స్ సర్వీసులకు వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ స్పీడ్కు తగ్గట్టు ఈ ట్రాన్స్ సర్వీసులు లేవట. అది కాకుండా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లకు బండ్లు స్కిడ్ అయ్యేందుకు కారణమవుతున్నాయట. అందుకే ఈ ట్రాన్స్ సర్వీసులకు పర్మనెంట్గా రిటైర్మెంట్ ఇద్దామని చూస్తున్నారట బెంగాల్ సర్కార్ వాళ్ళు. మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే 150 ఏళ్ళ సర్వీస్ను హిస్టరీలో కలిపేస్తున్నారు. బయట దేశాలలో ఎంత బాగా నడుస్తున్నాయి ఇప్పుడు కూడా, మరి మన తాన ఉన్నాయే ఎందుకు తీసేస్తున్నారని ట్రాన్స్ సర్వీసులను ఇంకా వాడుకుంటున్న ఫ్యాన్స్ బాధపడుతున్నారట. వాటిని అప్డేట్ చేసి ట్రాఫిక్ అడ్డం రాకుండా ప్లాన్ చేస్తే మంచిగా ఉండు అని కూడా అనుకుంటున్నారట.